అండ్ అంటే ఈ సిట్యుయేషన్‌లో మనం ఇంకోటి అడగాలి. సార్ ఇప్పుడు మనకి ఆబ్వియస్‌లీ మనం అటు సైడ్ అంటే అందరూ గూడా మెగా అభిమానులని హ్మ్. హ్మ్. చెప్పుకుంటాం గదా! ఏంటి ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఫ్యాన్స్‌లో పర్టిక్యులర్‌గా ఇంకా కొనసాగుతుందా? లేపోతే ఏంటి అసలు నాకు తెలిసి ఫ్యామిలీలో అలాంటియేమి ఉండవు. హ్మ్. అస్సలు అలాంటిది మొన్న గూడా రీసెంట్‌గా మొత్తం ఫ్యామిలీ కజిన్స్ అందరూ రీసెంట్‌గా కలిసారు. ఓకే. రీసెంట్‌గా కలిసి అందరూ బయటికెళ్ళేసొచ్చారు. అస్సలు అందులో ఏముంటాయండి. ఈ ఆన్‌లైన్ బ్యాచ్ ఫేసులు చూపించుకునేవాళ్ళు ఖాళీ ఎక్కువైపోయి చేసేవాళ్ళని. మీకు ఓకే. తెలియంది గాదు. ఇంకెలా ఉంటదండి 'రామ్ చరణ్' గారు గాని, అండ్ 'అల్లు అర్జున్' గారి మధ్య గాని, 'కళ్యాణ్' గారి మధ్య గాని, హ్మ్. ఆళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటదండి? మీరు పర్సనల్‌గా దగ్గరుండి చూసినోళ్ళు గదా! ఇప్పుడు ఒకటండి ఎవరి సినిమాల్లో ఆళ్ళు బిజీ ఉంటారు. సో, బట్ ఒక ఫ్యామిలీలో ఒక అకేషన్ వచ్చిందన్నా, ఒక గ్యాదరింగ్ ఉందన్నా, ఫస్ట్ ఈళ్ళందరూ ఎవరికైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందన్నా అందరూ కలిసే కూర్చుంటారు. సో, ఇప్పుడు పండగొచ్చింది. సంక్రాంతొచ్చింది. అవును. సంక్రాంతికి సంక్రాంతి. చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి బన్నీ గారి ఫ్యామిలీ, అరవింద్ సార్, ఆళ్ళ కజిన్స్ మొత్తం అందరూ కలుస్తుంటారు. ప్రతి ఫెస్టివల్‌కి ప్రతి ఆల్‌మోస్ట్ ఫెస్టివల్‌కి, ప్రతి ఫెస్టివల్ సంక్రాంతికి కలుస్తారు. పర్టిక్యులర్‌గా బెంగుళూరు ఎళ్ళిపోతారనుకుంటా బెంగుళూరు నాకు అవ్వచ్చు, తెలిసి. ఒకసారి ఢిల్లీ అవ్వచ్చు. సో, ఒకసారి వాళ్ళ ప్లానింగ్ బట్టి సో, ఎళ్తా ఉంటారు. దివాళీకి ఒక్కొక్కసారి చరణ్ గారి ఇంట్లో అవుతది. లేదా ఒకసారి బన్నీ గారి ఫార్మ్ హౌస్‌లో దివాళీ పార్టీలు పెడుతుంటారు. మొత్తం కజిన్స్ అందరూ చరణ్ గారి ఫ్యామిలీ, బన్నీ గారి ఫ్యామిలీ, శిరీష్ గారు, బాబీ గారు మొత్తం అందరూ కలుస్తూ ఉంటారు. సో, కుదిరినప్పుడల్లా ఈళ్ళు ఐదర్ ఫంక్షన్స్ కలుస్తారు. లేదా సందర్భం కుదుర్చుకొని అందరూ కలుస్తా ఉంటారు. ఓకే. సో, అస్సలు అందులో ఇప్పటికి ఆహ్, ఏం చేంజ్ లేదు. అప్పుడు ఆళ్ళెలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడెలా బట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరి కాళ్ళకి ఫ్యాన్ వార్స్ అని అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనోళ్ళంతా చేసే పంచాయతీలు ఇవన్నీ అంతే.